ఆ ఫ్యాన్ అలా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యకాల సమయంలో ఈ ఆరాధనలో మరి దేవుడి యొక్క కృపను బట్టి దేవాది దేవుడు ఇప్పటి వరకు ప్రార్థించడానికి, పాటలు పాడటానికి, కొన్ని హెచ్చరికలు వినటానికి దేవాది దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సంగతులు చెప్తాను. చాలామందికి లేదా నూతనంగా ఎవరైతే నూతనంగా ఈ దేవుణ్ణి నమ్ముకుంటారో, లేదంటే ఎవరైతే విశ్వాస జీవితంలో వెనకాల ఉన్న వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏమీ లేదు, సాతానుని జయించటం ఎలా, హౌ టు వీ కెన్ బికమ్ ఓవర్కమ్ ఫ్రమ్ సాతాన్, లేదంటే శ్రమను జయించటం ఎలా. అసలు సాతాను అని మనం అనుకుంటాం కదా, ఎవరు అని మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే, దేవుడు దూతల్ని నిర్మించాడు. దూతల్ని ఏం చేశాడండి? నిర్మించాడు. గాబ్రియేలు దూతని వింటాం, లూసిఫర్ దూతని వింటాం, మేకా దూతని వింటాం, కెరూబులు అనేటువంటి దూతలు ఉంచబడ్డారు. ఇలాగా దూతలు అనబడినటువంటి వాళ్ళు దేవుని చేత నిర్మించబడ్డారు. నిర్మించబడిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యతల్లో ఉన్నారు. ఒక దూత గుంపుకి స్తుతించే బాధ్యత ఉంటే, ఒక దూత గుంపుకి యుద్ధం చేసేటువంటి బాధ్యత ఉంటే, ఒక దూత గుంపుకి దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని యొక్క రాయబారిగా వాడబడేటువంటి బాధ్యత ఉంటే, ఇలాగా ఆ దూతలను వాటికి తగినట్టుగా ఏం చేశారంటే దేవాది దేవుడు నిర్మించారు. ఈ దూతలు అన్నిటికీ కూడా మళ్ళీ ఒక నాయకుడిని పెట్టాడు. అతని పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనుకుంది, ఇంతమంది నా మాట వింటున్నారు కదా, ఇప్పుడు దేవుని మీద కనుక నేను పెత్తనం చలాయించిన, దేవుని మీద నేనున్నా, ఇప్పుడు యుద్ధం ఎవరిదైపోద్ది, ఎవరి మాట గెలుస్తుంది, నా మాటే వింటారు, నాకే సమస్తం ఏమవుతాయి, సాధ్యమవుతాయి అన్న ఉద్దేశంతో ఈ దూత ఏం చేసిందంటే దేవుని మీద పెత్తనం చలాయించాలి అనుకుంది. అటువంటి పరిస్థితుల్లో ఆలోచన రాగానే దేవుడు ఏం చేశారు చెప్పండి? ఆ లూసిఫర్ని గంటగానే అది వచ్చి పాతాళంలో పడింది, భూలోకాన పడింది. అందుకే యెషయా గ్రంథంలో దాన్ని ఏమంటాడంటే వేకు చుక్క, ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజో నక్షత్రమా అని పిలుస్తాడు. అనేక సమస్యలు నువ్వు క్రైస్తవ్యంలో ఎదిగినప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీకు ఎదురవుతూ ఉంటాయి, నీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు నువ్వు వాటిని జయించాలంటే నీ దగ్గర 3 విషయాలు ఉండాలి. ఎన్ని ఉండాలండి? 3 విషయాలు ఉండాలి. అసలు ఒక విషయాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:7 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనము చెప్పేటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని జయించాలంటే, అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే మనము ఎవరికి లోబడి ఉండాలంటండి? దేవునికి లోబడి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో మన దగ్గర నుంచి ఎవరు పారిపోతాడో? అపవాది. ఎప్పుడైతే మనం లోబడి ఉండమో ఆడికి మనం ఏమి ఇచ్చిన వాళ్ళు అవుతాం? చోటిచ్చిన వాళ్ళు అవుతాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పిన మీరు నడవక, అపహాసకులు కూర్చున్న చోట మీరు
అంటే అపవాది లేదా అపవాది యొక్క ఆలోచనలు, అటువంటి తలంపులు కలిగిన వారు ఎవరి దగ్గర మనం కూర్చోకూడదు. అటువంటి వారికి మనం ఏమివ్వకూడదు చెప్పండి? చోటు కూడా ఇవ్వకూడదు. ఎప్పుడు ఇస్తామంటే దేవునికి లోబడి లేనప్పుడు మనం వాడికి ఏమిస్తాం చెప్పండి? చోటిస్తాం. లోబడి లేనప్పుడు మనం ఏమిస్తామండి? చోటిస్తాం. మరి లోబడుట ఎలాగన్నది 3 విషయాలు చెప్తాను. 1 పేతురు రాసిన పత్రిక 5:8. 1 పేతురు రాసిన పత్రిక 5:8 చదవండి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడికి లోబడి అపవాదిని ఎలా ఎదిరించాలంటే, మొట్టమొదటిది నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపవాదిని గెలవాలంటే ఏ బుద్ధి ఉండాలంటండి? నిబ్బరమైన బుద్ధి. చెప్పండి అందరూ కూడా. ఏ బుద్ధి ఉండాలండి? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అంటే బుద్ధిలో 2 రకాలు ఉంటాయి. ఒక చిన్న వివరణ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓ తాతకి ఓ మనవడు ఉన్నాడు అంటాను. ఎవరున్నారో? మనవడు ఉన్నాడు. మనవడు ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనవడు అన్నాడంట, ఒరే నాకు కర్ర పట్టరారా అన్నాడంట. ఏందేమన్నాడో? కర్ర పట్టరారా అన్నాడంట. అయితే వాళ్ళ కొడుకుతో అంటున్నాడంట, నీ కొడుకు ఎంత బుద్ధివంతుడో చూస్తాను నేను, చూడు నీకు చెప్తున్నాను అని చెప్పి తండ్రిని చాటు నుంచి ఈ మాట చెప్పాడంట. వీడేం చేశాడంటే వెళ్ళి కర్ర అట్టుకొస్తున్నాడంట. కర్ర బాగానే తీసుకున్నాడు. తాతగారు కర్ర ఇవ్వటానికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడంటే ఆడుకుంటా అటు ఇటు తిరుగుతా జాయిగా వెళ్ళాడంట. వెళ్ళి కర్ర ఇచ్చాడంట. ఇచ్చి లోపు 2-3 వస్తువులు పడగొట్టాడంట కర్రతోటి. బుద్ధే, కానీ ఏ బుద్ధి కాదు అది? నిబ్బరమైనటువంటి బుద్ధి కాదు. ఈరోజు ఆత్మీయతలో కూడా మనకి ఎటువంటి బుద్ధి ఉంటుందంటే వంకరలు తిరిగేటువంటి బుద్ధి ఉంటుంది. అన్నీ అయిపోయాక అప్పుడు యేసుప్రభువు దగ్గరికి వస్తున్నాం మనం. సమస్యలన్నీ వచ్చేసాక మీదడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తే ఇది తీరిపోద్ది, అక్కడికి వెళ్తే అది జరిగిపోద్ది, అక్కడికి వెళ్తే ఆల్సిహేత్తరు సాయం, ఇవన్నీ తిరిగేసి చివరికి ఏ దిక్కు మొక్కు లేని పరిస్థితులు ఎక్కడికి వస్తున్నాం మనం? అప్పుడు అతను. అందుకు అపోస్తులైన పౌలు ముందుగానే అంటున్నాడు, నువ్వు సాతానును జయించాలంటే నీ దగ్గర ఏముండాలో తెలుసా? నిబ్బరమైన బుద్ధి ఉండాలి నీ దగ్గర. దేవుని భక్తి విషయములో, దేవుని దగ్గర బుద్ధి విషయములో నిదానించేటువంటి భక్తి నువ్వు చేయాలి. నిదానించేటువంటి బుద్ధి నీ దగ్గర ఉండాలి. అది నీకు దేవునికి సంబంధించిన భక్తి కలిగి ఉండాలి. అప్పుడు అపవాదైనటువంటి సాతానికి నువ్వు ఏమివ్వమంటే చోటు అనేటువంటిది నీవు ఇవ్వవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపవాదికి చోటిస్తున్నావంటే అపవాది దగ్గర ఇంకా నువ్వు బానిస అయిపోతున్నావంటే నీ దగ్గర ఏ బుద్ధి లేదు? నిబ్బరమైనటువంటి బుద్ధి. ఇంకా నీ బుద్ధి ఎలా ఉంది? వంకర టెంకరగానే. ఇంకా నీ బుద్ధి ఎలా ఉంది? వంకర టెంకరగానే ఉంటుంది. ఇంకా నీ బుద్ధి వంకరగానే ఉంటుంది దేవుని దగ్గర. రక్షించబడ్డాము కానీ, ప్రార్థన చేస్తున్నాము కానీ సరైన స్థితిలో మనం ఇంకనూ రాలేదు. అందుకు దేవుడి గ్రంథం చెప్పబడుతుంది, సాతానుగాడంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగెదనా అని ఏం చేస్తానంటాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాడు. ఏ రోజు వాక్యం చదవకపోతే ఆ రోజు సాతానుడికి దొరికేస్తావు. ఏ రోజు ప్రార్థన చేయకపోతే పాపానికి దొరికేస్తావు. ఏ రోజు దేవుణ్ణి ఆరాధించకపోతే ఆ దినాన ఖచ్చితంగా నీ జీవితము పతనమైపోయేటువంటి పరిస్థితుల్లో పడిపోద్ది. అందుకన్నా సరే మనం ఏం కలిగి ఉండాలంటండి? నిబ్బరమైన బుద్ధి. దేవునికి స్తోత్రం కలిగిన. రెండో విషయాన్ని చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 11 వచనం చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని, రెండోది ఏం పొందాలంట? బలము పొందాల. చెప్పండి అందరూ కూడా. రెండోది ఏం పొందాలండి? బలము పొందాల.
నీ బలం సరిపోదు అపవాదిని ఎదిరించడానికి. నీకు వచ్చిన శోధనని ఎదుర్కోవటానికి నీ శక్తి సరిపోదు. నీకు వచ్చిన శ్రమను తట్టుకోవటానికి నీకున్నటువంటి బలము కానీ నీకున్నటువంటి శక్తి కానీ సరిపోదు. కాబట్టి భక్తులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు, మీరు బలము కలిగి ఉండండి. ఏ బలమో తెలుసా? ఇదే పౌలు ఒక చోట అంటాడు, ఇదిగో నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఎవరు బలపరుస్తున్నారంటే అపోస్తులైన పౌల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నీకు శ్రమకాలం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినప్పుడు నిన్ను బలపరిచేటువంటిది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే కదా అపోస్తులైన పౌలు అంటున్నాడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇదేదో మహా అద్భుతం జరిగిపోద్దులే ఎక్కడో చోట మనకే అని అనుకోవద్దు. శ్రమకాలమందు ఇది మహా సంతోషం అని ఎంచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీడు వెనకాల మేలు దాచి ఉంచాడు. నీకు ఒక శ్రమ వచ్చిందంటే, నువ్వు ఒక ఇబ్బంది పడుతున్నావంటే, ఒక పాపానికి గురైపోయావంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమ నుండి ఏం చేస్తాడంటే మేలు కలిగిస్తాడు. దేవునికి స్తోత్ర. శ్రమ నీకు మేలే, గుర్తుపెట్టుకో. శ్రమ నీకు మేలే. వచ్చిన ఇబ్బంది నీకు మేలే. నీకు కలుగుతున్న ఆ యొక్క అనారోగ్యాలు నీకు మేలే. దేవుడు మరింత యవ్వన స్థితిని నీకు కలిగజేస్తాడు అనారోగ్యం నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యెషయా రాసినటువంటి గ్రంథంలో ప్రియమైన దేవుడు 40:31 ఒక మాట ఉంటుంది, చదవండి. యెషయా రాసినటువంటి గ్రంథము 40:31. యెషయా గ్రంథము 40:31. చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉంటారంటండి యెహోవా కోసం ఎదురు చూసే వాళ్ళు? నూతన బలం. ఎవరైతే బలహీనతలో పడిపోయి శక్తిహీనులు అయిపోతారో, ఎటువంటి ఆధారం లేకుండా ఉండిపోతారో, ఎవరో కూడా మనుషులు సాయం లేకుండా ఉండిపోతారో వాళ్ళ కోసం చెప్పబడుతుంది, నువ్వు దేవుని కోసం కనిపెట్టుకుని ఉండు, దేవుడు నీకేమిస్తాడు? నూతనమైనంత బలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు దాకా ఉన్న బలం పాతబడిపోయింది. ఇప్పుడు దేవుడిచ్చే బలం ఎలా ఉండబోతుంది చెప్పండి? మరింత బలముగా. ఎలా రాయబడింది? కింద రాయబడిన మాట ఏంటి చదవండి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి. అంటే వాళ్ళ బలం అలా ఉంటుంది. వాళ్ళ యొక్క బలము, వాళ్ళ పరిస్థితులు అంత గొప్పగా ఉంటాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బలము లేక నువ్వు బాధపడుతున్నావా, బలహీనంగా ఉండి బాధపడుతున్నావో, అదే ఒక నీ శోధన, అదే ఒక సాతాను గడి నీ బలహీనతతో ఆడుకుంటున్నాడేమో తెలియదు. కానీ నువ్వు గనక దేవుని కోసం ఎదురు చూడగలిగితే దేవుడు నీకు ఏమిస్తాడు చెప్పండి? నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడు. నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడు. నూతనమైనటువంటి కృపనిస్తాడు. నీ బలహీనతలు ఆయన ఎంతైనా బలపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం బలహీనం అయిపోయినప్పుడు, లేదంటే మన బలహీనత ఎదటి వారికి తెలిసిపోయినప్పుడు ఖచ్చితంగా మనుషులు మనతో ఆడుకుంటారు కదండి. ఆడుకుంటారు లేదా? అవునా కదా? నువ్వు నడవలేవని తెలుసు అనుకో, నడవలేకుండా నువ్వు తెలుసుండి కూడా నీకేం చెప్తారు మనుషులు? పనులు చెప్తారు నేను నేర్పించడానికి. అది వాళ్ళకు నీ బలహీనతను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను ఆడుకుంటున్నారు. నువ్వు ఆ పని చేయలేవు, నీ వల్ల సామర్థ్యం కాదు. అయినా సరే వీడు చేయగలుగుతాడో లేదో, నలుగురిలో సిగ్గుపరచటానికి, నలుగురిలో అవమానపరచటానికి. కానీ ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో చెప్తున్నాను, వారు చెయ్యలేని పని కూడా దేవుడు చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది ఏం పొందుకోవాలంటండి? బలము పొందుకోవాలి. మూడవది దేవుడి లేఖనంలో చెప్పబడుతుంది. అదే ఎఫెసీయులకు రాసిన గ్రంథము 6:16 చదవండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. మరియు చాలా జాగ్రత్తగా గమనించండి, రక్షణయగు చిరస్రానము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపవాదిని ఎదిరించాలంటే ఏం కావాలంటండి? వాక్యం అనేటువంటి ఖడ్గం ఉండాలి నీ దగ్గర. ఏముండాలా? వాక్యం. ఒకనొక దినాన ఈ పరిశుద్ధ గ్రంథము నీ దగ్గర ఉండదు. నేను చాలాసార్లు చెప్తాను, ఇది లేని పరిస్థితిలో నువ్వే వాక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యము లేనటువంటి పరిస్థితుల్లో నీ హృదయంలో వాక్యం ఉండాలా. ఈ వాక్యము కొదువైన పరిస్థితుల్లో ఆ వాక్యం నేను బలపరిచేదిగా ఉండాలా. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ అంటున్నాడు, వాక్యం అనేటువంటి ఆత్మీయ ఖడ్గమును ధరించుకోండి, విశ్వాసము కలిగి ఉండండి. ఆ విశ్వాసం అనేటువంటి డాలుతో ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఏదైతే సాతానుడు విసురుతున్నటువంటి అగ్ని బాణములను ఆర్పటానికంట ఈ డాలు ఎలా ఉపయోగపడుతుందంట? ఒక కేడముగా ఉపయోగపడుతుందంట. దేవునికి స్తోత్ర. ఏటది? నీ విశ్వాసము. ఏటది? నీ విశ్వాసము. ఒకడంటండి మనుషులకి భయపడట్లేదంట, అటు దేవునికి కూడా ఏం చేయట్లేదంట. ఎవరికి భయపడాల్సి వచ్చింది? చివరికి విధవరాలకు భయపడాల్సి వచ్చింది. ఎవరికి భయపడాల్సి వచ్చింది? ఎందుకని? ఆమె విశ్వాసము గొప్పది, ఆమె ప్రార్థన గొప్పది. యేసుప్రభువు అందుకే విసుగుగా నిత్యము ప్రార్థన చేయటానికి ఆమెను ఒక ఉదాహరణగా చూపించాడు మనకి. ఈరోజు నీ విశ్వాసం అనేటువంటి సర్వాంగ కవచము ధరించుకుంటున్నావా? నీ చుట్టూ వాక్యం అనేటువంటి ఖడ్గము నీ దగ్గర ఉంచుకుని ఆ ఆత్మను బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మను బట్టి ధైర్యము కలిగి మెలకువ కలిగి ఎప్పుడు సాతానుగాడు వచ్చినా నువ్వు పోరాడమే ఆడుతోటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు ఆడి నీ దగ్గరికి వచ్చినా నువ్వేం చేయాలా? పోరాడాలా. మనం వస్తే ఎవరన్నా దొబ్బేశారు అనుకోండి, అది పక్కింట్లో ఉందని తెలిసిందనుకో, ఊరుకుంటారా మీరు? గొడవ పెట్టుకున్నా తెచ్చేసుకుంటాం. అవునా కదా? ఏం చేస్తాం చెప్పండి? ఎందుకని? మనదే, మనం కష్టపడి కొనుక్కున్నాం, అది మందే, పక్కోడు లాక్కోవడానికి వీలు లేదు. మరి నీ విశ్వాసాన్ని దొంగతనం చేసుకుని పోతున్నాడే, వాడితో యుద్ధం చేయవా నువ్వు? నీ విశ్వాసాన్ని ఓడిస్తున్నాడే, నువ్వు వాక్యం నీ దగ్గర లేకుండా చేసేస్తున్నాడే, వాడితో యుద్ధం చేయవా నువ్వు? వాడితో వ్యాజ్యమాడవా నువ్వు? నీ పక్షాన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వాటిని జయించాలంటే నీ దగ్గర ఏం కావాలో తెలుసా? వాక్యమై ఉన్నటువంటి ఆత్మ ఖడ్గము. వాక్యాన్ని దేంతో పోల్చాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం అంటది. ఏ ఖడ్గం అండి? 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. అంటే దానికి అటు ఇటు కూడా ఏముంటుంది చెప్పండి? పదును ఉంటుంది. మీ దగ్గర కత్తి ఉందా? కత్తి చూడండి, కత్తికి ఓ పక్కే పదును ఉంటుంది, కొడవలకు ఓ పక్కనే పదును ఉంటుంది, ఇంకో పక్కన ఉంటుందా? ఉండదు. కానీ ఈ యొక్క కత్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, వాక్యం అనే ఖడ్గం ఎలా ఉంటుందంటే 2 వైపులో కూడా, అంటే ఇటు నరికినా నరికేస్తుంది, ఇటు కొట్టినా కానీ ఏమవుతుంది? నరికేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను బైబిల్ కాలేజీ చదువుతున్నప్పుడు అనుకుంటా, నాకు ఒక ఆయన, ఒక ఫారినర్, ఒక విదేశీ ఆయన నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన బహుమతి ఇచ్చాడు. ఇంతే ఉంటుంది. ఏంటో తెలుసా? ఖడ్గం, చిన్న ఖడ్గం. అది ఎక్కడ పడిపోయిందో, ఎవరో తీసేసుకున్నారో తెలియదు, పోయింది. నేను చాలా బాధపడతాను. చాలా ముద్దుగా ఉంటుంది, చిన్నది, చాలా సన్నగా ఉంటుంది, 2 వైపులో చాలా పదును ఉంటుందండి. దానికి ఆ ఖడ్గానికి పైన ఒక తొడుగు లాంటిది కూడా ఉంటుంది, కవచం లాంటిది. ఎందుకంటే మనం జోబులో పెట్టుకున్నప్పుడు గమ్ముని లోపల ఏ హాని, చాలా పదును ఉంటుంది. ఎంత పదునంటే దాన్ని జస్ట్ ఇలాగ అన్నానంటే పేపర్ కట్ అయిపోద్ది కూడా. అంటే ఆ జస్ట్ ఆ పేపర్ మీద అలా నొక్కానంటే 2-3 పేపర్ వరుస కట్ అయిపోతాయి. అంత పదునైంది. బహుమతి ఇస్తూ అన్నాడు ఆయన, నా ఫస్ట్ ఇయర్లో బహుమతి ఇస్తూ అన్నాడు ఆయన, నాన్న ఐజక్, ఈ కత్తి ఏదైతే ఉందో 2 వైపులా దానికి ఏముంది? వాక్యము కలుగున్నవాడు 2 వైపులు ఎలా ఉంటాడో పదును కలిగి ఉంటాడో, ఎట్టి వైపు నుంచి శ్రమ వచ్చినా తెగ్గొట్టేంత సత్తా దానిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ దగ్గర వాక్యం అనేటువంటి పదును నువ్వు పెట్టబడి ఉండాలి, ఖడ్గమై ఉండాలి.
నీకు కలుగుతున్న ప్రతి అపజయాలను కూడా నువ్వేం చేసుకోవాలంటే నరికివేస్తూ దేవుని దగ్గర ఒక మంచి ప్రియమైన దేవుని బిడ్డల ఆయుధముగా వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటి కవచము, డాలును. నీలో విశ్వాసం ఉంటే అగ్ని వంటి శ్రమలన్నీ ఆరిపోతాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం ఉంటే ఏ శ్రమలు ఆరిపోతాయండి? అగ్ని వంటి శ్రమలు. మామూలుగా వెళ్తాయి, అగ్నికి నువ్వు ఆహుతి అయిపోవాల్సిందే, అగ్ని నిన్ను కాల్చేయాల్సిందే. కానీ విశ్వాసం ఏం చేస్తుంది? అట్టి శ్రమలను కూడా చల్లార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు చెప్పానండి? 3 విషయాలు. నీ జీవితంలో సాతానుని వెళ్ళగొట్టాలంటే మొదటిది ఏం కలిగి ఉండాలండి? నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధి అండి? నిబ్బరమైన బుద్ధి. రెండవది, సాతానును జయించాలంటే నీ దగ్గర ఏముండాలా? దేవుని యొక్క బలము, శక్తి ఉండాలి. ఏముండాలండి? దేవుని యొక్క బలము, శక్తి ఉండాలి. మూడవది, సాతానును జయించాలంటే నీ దగ్గర 2 చెప్పిన మూడో దాంట్లో విశ్వాసం అనేటువంటి డాలు ఉండాలా, వాక్యం అనేటువంటి ఖడ్గం ఉండాలా. ఎప్పుడు విశ్వాసం కలుగుతుందో తెలుసా మనకి? వాక్యము వినుట వలన. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తు కూర్చున్న మాటలు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసముతో కొండ వెళ్ళి సముద్రంలో పడమన్న ఏమవుతుందంట? పడతదంట. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. విశ్వాసంతో సంఘం అంతా ప్రార్థన చేస్తే పొద్దున్న అయ్యేసరికి చెరసాలు, పునాదులు బద్దలైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ప్రార్థన చేస్తే నీ ప్రతి పరిస్థితులు బద్దలైపోవునుగాక, నీ అనారోగ్యం బద్దలైపోవునుగాక, నీకున్నటువంటి ప్రతి చెడుతనము కూడా యేసు నామములో దూరమైపోవునుగాక. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చెప్తున్నాను, సాతానును జయించగలిగేటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు ఉదయకాల సమయంలో. ఏముండాలండి? నిబ్బరమైన బుద్ధి, సరైన బుద్ధి కలిగి, మరొకసారి మీకు చెప్తున్నాను, సరైన బుద్ధి కలిగి దేవుని ఎదుట బలము పొందుకునే ప్రార్థన చేయాలా. ఏ ప్రార్థన చేయాలా? బలము పొందుకునే ప్రార్థన. అల్లాటప్ప ప్రార్థనలు పనికిరావు. నీ యొక్క రోగం పోవాలంటే, నీకున్న సమస్య పోవాలంటే అల్లాటప్ప ప్రార్థనలు పనికిరావు. నీకున్న రుణాలు పోవాలంటే అల్లాటప్ప ప్రార్థనలు పనికిరావు. నీ పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే అల్లాటప్ప ప్రార్థనలు పనికిరావు. నీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే అల్లాటప్ప ప్రార్థనలు పనికిరావు. నీ జీవితం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే అల్లాటప్ప ప్రార్థనలో పనికిరావు. నువ్వు బలము పొందుకునే ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా చేతులను నువ్వు బలపరచు, నా చేతులను బలపరచు. ఆ శిథిలమైపోయిన యెరూషలేము కట్టడానికి నెహెమ్యాకు చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినప్పుడల్లా నెహెమ్యా, ఆ యొక్క నెహెమ్యా గ్రంథం 9:6 అంటున్నాడు, అయ్యా నా చేతులను నువ్వు బలపరచు. అందుకే ఇందాక చెప్పాను, పౌలు అంటున్నాడు, నిన్ను బలపరచు అనేది సమస్తము దేవుడు నిన్ను బలపరిస్తే. నువ్వు చేయలేనిదంటూ ఏది కూడా ఈ లోకంలో ఉండదు. అందుకంటున్నాడు దేవుడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. దేవునికి స్తోత్రం. ఏ విశ్వాసం అండి? అందులో కూడా ఇంకా నలిసంత విశ్వాసం ఉండలేదు మనకి. అది మన పరిస్థితి. కానీ చిన్న విశ్వాసం, ప్రభు ఇది నువ్వు చేస్తావు, చేయకపోయినా పర్లేదు ప్రభు, నా జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను అనుకో, ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ వల్ల జరగలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అంత అయిపోయిందా ఇటు నేనే అనిపిస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఎంత చేయగలిగింది నేనేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలందరూ అమ్మేసిన యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. తండ్రికి దూరం అయిపోయినా ఏ రోజు కూడా దేవుని దూషించలేదు. అందరూ నిందించిన ఏ దినము కూడా తను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రభా, ఈరోజు నేను చెయ్యని నిందకి చెరసాల ఉండినను నీ కృప అనుకున్నాడేమో, దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చెరసాల తన జీవితాన్ని మార్చేసింది. ఆ యొక్క చెరసాల అనుభవం ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందంటే ప్రధాన మంత్రి దగ్గర తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగు. శత్రువు దేశంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది యోసేపుకు.
అపోస్తులైన పౌలు చెరసాల్లో పెట్టబడినప్పుడు ఆ పరిస్థితి, ఆ ఆరాధన, ఆ ప్రార్థన తన జీవితాన్ని ఏం చేసింది? మార్చేసింది. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితాలు కూడా ఏది మారుస్తుందో తెలుసా? బలమైన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? బలమైన ప్రార్థన. మూడవదిగా, ప్రార్థన చేయాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉండాలంటే వాక్యాన్ని నువ్వు వినాలి. ఏ వ్యక్తి అయితే ప్రతి ఆదివారము దేవుని మందిరంలో వాక్యం వింటాడో ఆ వ్యక్తికి బలమైన విశ్వాసం ఉంటుందండి. అట్టి విశ్వాసం ఉన్నవాడు ప్రార్థన చేయకుండా ఉండడు తన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి విశ్వాసం ఏం చేయడండి? ప్రార్థన చేయకుండా ఉండడు. అట్టి విశ్వాసి కార్యాలు చూడకుండా ఉండడు. అట్టి విశ్వాసం ఏం చూడకుండా ఉండడో? కార్యాలు చూడకుండా ఉండడు. వాక్యం ఉన్నవాడు విశ్వాసం కలిగి ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వాడు జీవితంలో ఏం కలుగుతాయి? కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అట్టి కృప మనకిచ్చునుగాక. అపవాదుని జయించడానికి ఏం కావాలండి? 3 కావాలి. నిబ్బరమైన బుద్ధి, బలమైన ప్రార్థన, వాక్యం అనేటువంటి ఖడ్గము, దానితో పాటు ఏం కావాలి? విశ్వాసం అనేటువంటి డాలు కావాలి. అవి ఉన్నప్పుడు ఎటువంటి అపవాదినన్నా మనం ఏం చేయొచ్చు చెప్పండి? జయించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచుదాం దేవుని సన్నిధిలో. 1 నిమిషము దేవుణ్ణి అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా, ఎన్నోసార్లు నాకున్న శ్రమలను జయించలేకపోతున్నాను. నాకున్న సాతానుగాడు పెట్టే ప్రతి ఇబ్బందిని జయించలేకపోతున్నాను. ప్రతి రోగాన్ని జయించలేకపోతున్నాను. సహాయం చేయ ప్రభువా. నాలో నిబ్బరమైన బుద్ధిని దయచేయి. నాలో నాయన ప్రభువా ఇగో బలమైనటువంటి ప్రార్థన దయచేయి. నాలో నాయన ప్రభువా ఇదిగో తండ్రి నీ వాక్యం అనేటువంటి ఖడ్గము కలిగి నేను నా జీవితంలో ఉండటానికి సహాయం చేయ ప్రభువా అని అడుగుదాం దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డ హృదయపూర్వకంగా ఒకసారి స్వరమెత్తి, అయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభువా. అయ్యా సాతానుని ఎదిరించే జీవితంలాగా, కలుగుతున్న ప్రతి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి జీవితంలాగా, కలుగుతున్న ప్రతి అపరాధాలను, ప్రతి అవమానాలను ఎదిరించేటువంటి జీవితంలాగా నా జీవితం ఉండటానికి సహాయం చేయనాయనా అని అడుగుదాం. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో బలపరచబోతూ ఉన్నాడు. నీకు ఎటువంటి రోగం అయితే చేత బాధపడుతున్నావో, ఎటువంటి సమస్య చేత అయితే బాధపడుతున్నావో, సాతానుగాడు పెట్టే ఏ ఇబ్బందుల చేత నువ్వు నలిగిపోతున్నావో ఆ ప్రతి ఇబ్బందిని, ప్రతి ఈ యొక్క భారమును యేసు నామములో ఆయన తీసివేయునుగాక. ఆయన నీకు విజయమునిచ్చునుగాక. ఆయన నీతో ఉన్నటువంటి సాతాను యొక్క అపవాది తంత్రములను యేసు నామములో ఆయన తీసివేయునుగాక. విశ్వాసము కలిగి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. గొప్ప అద్భుతాలు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి స్వరమెత్తి దేవుణ్ణి అడగగలవా? లేచి నిలబడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లేచి నిలబడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నీగో నా విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగించను ఆయన. అయ్యా నేను బలహీనంలో ఉండిపోయాను, బలహీనుడిగా ఉండిపోయాను. బలహీనతలో అయ్యా నాయన ప్రభా ఎన్నటికీ కూడా బలము పొందలేని వారిగా, నా బలహీనతను బట్టి ఎదుటివారు నాతో నాయన ప్రభా ఇదిగో తండ్రి యుద్ధము చేస్తూ ఉన్నారు. అయ్యా నన్ను బలపరచువాడుగా ఉండి నాయన, నీ వాక్యము చేత నన్ను నిత్యము నాయన ప్రభా ఇదిగో తండ్రి నింపు నాయన, పదును పెట్టు నాయన. నేను పదును కలిగి అనేక అపవాది తంత్రములు తెగ్గొట్టేటువంటి సామర్థ్యత నాకు దయచేయి ప్రభా. అడుగుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. యేసయానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అడుగుదామా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావో తెలియదు కానీ దేవుడు మాత్రం నేను బలపరచడానికే సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. నేను బలపరచడానికే సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఒకసారి దేవుడిని అడుగుతావా? అయ్యా నన్ను బలపరచు ప్రభా. అయ్యా నన్ను బలపరచు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నన్ను బలపరచు ప్రభా. అయ్యా నీ బలము పొందుకునేటువంటి కృప నాకు దయచేయి. నీ బలమును బట్టి అతిశయించే కృపను నాకు దయచేయి. నీ వాక్యం పట్ల నడుచుకునేటువంటి కృప నాకు దయచేయి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో
నడిపితివే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, అందరూ నీతో నిత్యము విజయహాసమే. నా పరిచర్యలో మహిమానందమే. పాడదామందరూ. నా పరిచర్యలో మహిమానందమే. అందరూ పాడేద స్తుతి గానము. ఆమేన్. కొనియాడేదని నామము. చప్పట్లు కొడుతూ జీవన పాడేద స్తుతి గానము. కొనియాడేదని నామము. నీవేనా ప్రేమానురాగం, ఒక క్షణమైన విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, ఒక క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవేనా ప్రేమానురాగం, ఒక క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము. కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము. కొనియాడేద నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం.